మన పేద ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి తొలిసారిగా పోరాటాల గడ్డైన తుంగతుర్తికి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ మరొక సీనియర్ మంత్రివర్యులు నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రులు తుంగతుర్తి ముద్దుబిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే మా సోదరుడు నా తర్వాత మళ్ళా భువనగిరి ఎంపీ అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి అలాగే మన గడ్డం ప్రసాద్ గారికి అడ్లూరు లక్ష్మణ్ గారికి వేదిక మీద నాయకులకు మా మహేష్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మరొకసారి నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి నిరూపించి ఇంత పెద్ద ఎత్తు వచ్చిన మీకు దాంతోపాటు గతంలో తుంగతుర్తిలో రైతాంగ పోరాటం కానీ రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కానీ ఆ తర్వాత కాంగ్రెస్ కంచుకోటగా నాడు ఎమ్మెల్యేగా జిల్లాలోనే ఒక్కడే ఉన్న మన ఆర్ దామోదర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కాపాడడం జరిగింది. మళ్ళా 2 సార్లు మధ్యలో మన అద్దంకి దయాకర్ గారు సోదరుడు అత్యధిక మెజార్టీతో ఓడిపోయినా 2 సార్లు నన్ను రాజగోపాల్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించడానికి మీరెంతో కష్టపడి పనిచేశారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఇప్పుడు ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న మీ ఎమ్మెల్యే గారు నా దగ్గరికి వచ్చి 100 మంది తీసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే నాకు టికెట్ ఏమొద్దు నేనన్న సీఎం గారు పిసిసి ప్రెసిడెంట్ గారి సమక్షంలో జాయిన్ గా అని చెప్పిన నాకు టికెట్ వద్దు సార్ నాకు ఏమైనా మీ ఆశీర్వాదం కావాలంటే నీకు తప్పకుండా మంచి రోజులు ఉన్నాయని చెప్పి వారిని ఆశీర్వదించి మీరందరూ కూడా 60,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాలో వెనుకబాటవంతం మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి గారి సహకారంతో తప్పకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు మన భోత్పూర్ గుండాల మధ్య బిక్కేరు వాగుపై ఆయన ఎప్పుడు బిక్కేరు వాగులో ఈడదంతే బిక్కేరు వాగులో పడుతూ ఉంటాడు ఆయన. ఆ బిక్కేరు వాగు బ్రిడ్జి కూడా మొన్ననే శాంక్షన్ చేయడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తే ఆర్ఎన్బి ఆఫీసులు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి అరవపల్లి నాగారంలో పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ కూడా 11 కోట్లతోని ఈ రోజే శాంక్షన్ కూడా చేయడం జరిగింది. త్వరలో ఆ పనులు కూడా మొదలు పెడతామని తెలియజేసుకుంటూ మనం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు సివిల్ సప్లైకి సంబంధించిన అడ్డగూడు మాడులోది అలాగే బొల్లంపల్లి నుంచి బొల్లంపల్లి రోడ్డు తప్పకుండా వెంటనే శాంక్షన్ చేస్తాం. హ్యామ్ పథకం ద్వారా రాష్ట్రంలో ఆర్ఎన్బిని 12,000 కిలోమీటర్లు 12,000 కోట్లతోని పంచాయతీరాజ్ రోడ్లని ప్రతి గ్రామం నుండి మండలం వరకు బీటీగా మారవడానికి 17,000 కోట్లు ఆర్ఎన్బి శాఖకు 12,000 కోట్లతోని మొదటి దశలో 4,600 కోట్లతోని త్వరలోనూ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి గ్రామానికి మట్టి రోడ్ ఎక్కడ ఉండకూడదు ప్రతి గ్రామానికి బీటీ రోడ్ ఉండాలని హ్యామ్ మోడల్లో తీసుకున్నాం. అందుకనే మీరు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు చూస్తున్న 12 ఏళ్ల కింద ఒక్క ఇల్లు కట్టలే ఒక్క రేషన్ కార్డు లేదు కరెంటు ఉచితంగా ఇచ్చేది లేదు. తెలంగాణ వచ్చిన ఎవరి కోసం పేద ప్రజల కోసం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన తెస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారితో సహా ఇవాళ మంత్రులందరినీ కూడా 24 గంటలు కష్టపడుతున్నాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మీరు వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా 100% మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరందరూ కూడా ఏ విధంగా ఎమ్మెల్యేని గెలిపించిందో ఎంపీని గెలిపించిందో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిపియాలి. మనం చేసే పథకాలు ఓట్ల కోసం కాదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేవతలాగా ఆంధ్రాలో మొత్తం పార్టీ పచ్చిపోయింది ఒక్క వార్డు మెంబర్ లేడు. ఎందుకు ఇచ్చింది 4 కోట్ల పేద ప్రజల కోసం. ఆ రోజు ఇందిరమ్మ గరీబా హటావా అంటే అదే సోనియమ్మ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉపాధి హామీ 100 రోజుల కూలీ పెట్టి ఇవాళ పేదవాడు 2 పూటలు అన్నం తింటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా ₹1,00,000 20 ఏళ్ల కింద ఇందిరమ్మ ఇల్లుకు ఊరికి 100-200 ఇల్లు కడితే ఇలా రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రభుత్వం 5 లక్షలతోని ఇల్లు కూడా పునాదులు వేసుకుంటున్నాం. అందుకనే సోదరులారా 10 ఏళ్ళు మోసం మాటలతో కాలం గడిపించినరు అప్పులు చేతికిచ్చినరు అయినా ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులున్నా ఈ కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేసుకుంటూ తప్పకుండా ఇంకా 20 నెలలు కూడా కాలే మన ప్రభుత్వం వచ్చి ఈ 40 నెలలు ఉంటాం
ఆ తర్వాత మరో 60 నెలలు ఉంటాం. తప్పకుండా 10 ఏళ్ళు మన పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రతి అభివృద్ధి కార్యాన్ని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్.